ఉండు సార్ ఓకే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నిత్యాన సత్రం గత 40 సంవత్సరాలుగా రాష్ట్ర నలుమూలలో వచ్చే భక్తులకు ఎంతోమందికి అన్నం పెట్టి ఆదరించినటువంటి ఈ సత్రం దినదినాభివృద్ధిగా యారుక తెలంగాణలో మొదటి తిరుపతిగా ఇంకా భక్తుల తాకరి ఎక్కువ పెరిగింది కాబట్టి అన్నదానంతో పాటు వాళ్ళకు అల్పాహారం కూడా టిఫిన్ సౌకర్యం కల్పించినటువంటి నిజంగా కూడా కన్యకా పరమేశ్వరి టీవీకు ఆర్యవైశ్యులకు అందరికీ కూడా నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. యారుకలో ఎవరు స్థాపించినప్పుడే అన్నదాన సత్రం మొదటగా ప్రారంభించి ఎక్కడ పోయినా ఏ ఆలయానికి పోయినా ఎక్కడ చూసినా ఆర్యవైశ్యులే మొదటగా అక్కడ సత్రాలు ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు అన్ని విధాల భోజన సదుపాయాలు చూసినటువంటి అందరికీ నిజంగా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో పాటు ఇక్కడ శ్రీ యాదగిరి లక్ష్మీస్వామి ఆశీస్సులతో ఇంకా దినదినాభివృద్ధిగా ఈ సంఘం అభివృద్ధి చెంది ఎంతోమందికి మీరు ఆకలి తీర్చే విధంగా అదేవిధంగా ఒక మంచి నిర్ణయంతో ఇవాళ సంవత్సరానికి మొదటి రోజునే అన్నదాన సత్రంలో అల్పాహారం ఏర్పాటు చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి ఇవ్వాలి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యాదగిరి లక్ష్మీస్వామి ఆశీస్సుతోటి మీకు ఇంకా కలగాలి ఎంతోమందికి మీరు ఈ రకంగా దాన ధర్మాలు సహాయం చేసుకుంటూ పోవాలని చెప్పి అందులో నేను కూడా కొంత భక్తి సహాయంగా ఎప్పుడు కూడా మీరు నా గతంలో కీర్తిశేషులు కేశవ గురుస్వామి గారు నన్ను రాజకీయంగా మొదటగా సర్పంచ్ చేసిన వ్యక్తి. ఆ రోజు నుంచి కూడా వైశ్వర్ అంటే నాకు ఎక్కువ ప్రీతి. ఎందుకంటే మాట ఇస్తే మాట నిలబెట్టుకొని ఎదురుగానికి రూపాయి పెట్టి ఖర్చు పెట్టి గెలిపించిన వాళ్ళు కాబట్టి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా యాదవ్లో ఎంత పెద్ద మెజార్టీ వచ్చిందంటే ఆలయంలో వచ్చిందంటే చాలామంది నా కోసం సొంత వెహికల్ వేసుకొని ఆర్యవైశ్యులు తిరిగి ప్రచారం చేసి మా బిడ్డ గెలిస్తే బాగుంటుందని చెప్పి మీ సహకారం చాలా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మన ఆర్యవైశ్యుల సహకారం మర్చిపోను. ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా తప్పకుండా నేను అందులో భాగస్వామై భక్తి సాయంగా నేను కూడా చేదోడు వాళ్ళు ఉంటానని చెప్పి మరొకసారి మా ఆర్యవైశ్యులు అందరూ కూడా పేరున ధన్యవాదాలు వేస్తున్నాను.